కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటమే మానవత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్ ఓల్డ్ జైల్ ఖానా వద్ద సెప్టెంబర్లో టైలరింగ్ షాపులు కూలిపోయాయి. వాటి స్థానంలో కొత్తగా నిర్మించిన షాపులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. టైలరింగ్ జీవనాధారంగా ఉన్న 6 కుటుంబాలు షాపులు కూలిపోవడంతో తీవ్ర దుఃఖానికి లోనైన విషయం గుర్తు చేశారు. ప్రమాదం విషయాన్ని ప్రభుత్వం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరితే నేటి వరకు పట్టించుకోలేదని తలసాని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మేరు సంఘం వారి యొక్క కుల వృత్తి చిన్నాభిన్నమైపోయింది. మనందరికీ తెలుసు. ఎందుకంటే వ్యవస్థ అంతా రెడీమేడ్, ఎక్కడ చూసినా కానీ షాపింగ్ మాల్స్ రావడం. ఒకప్పుడు టైలరింగ్ వ్యవస్థకు ఆ కుల వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉండే. ఉప్పుల దగ్గరనే కనీసం ఏదన్నా పండుగలు వస్తే 100 ఆర్డర్లు ఉంటుండే. ఈరోజు 4-5 కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం మన పూర్వీకులు సెంటిమెంట్ని గౌరవిస్తారు కాబట్టి